గోట్ ఇండియా టూర్ ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి ఎన్నో మరిచిపోలేని మధురానుభూతులు మిగిల్చింది. భారత్లో పర్యటించిన మెస్సీ కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ పర్యటన తర్వాత గుజరాత్లో అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వంతారాను సందర్శించారు. అక్కడ ప్రకృతి అందాలు, రకరకాల వన్యప్రాణుల్ని ఆయనను మంత్రముగ్ధుల్ని చేశాయి. వంతారాలో సంప్రదాయ హిందూ పద్ధతులు, ఆచారాలతో పూజల్లో పాల్గొన్నారు. అక్కడి ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణ, సంప్రదాయ పద్ధతులు మెస్సీకి మరుపురాని అనుభవాన్నిచ్చాయి. ఇక వంతారాలోకి అడుగు పెట్టగానే మెస్సీకి సంప్రదాయ ఫోక్ మ్యూజిక్, పూల వర్షం, హారతితో స్వాగతం పలికారు అక్కడి అధికారులు. ఇది భారతీయ సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పాయి. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం ఆలయంలో ఆంబేమాత పూజ, గణేష్ పూజ, హనుమాన్ పూజ, మహాశివలింగానికి అభిషేకం, మహాహారతి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధ్యానం చేసి ఓంకారం జపిస్తూ హరహర మహాదేవ్ అంటూ కీర్తించారు. ఆ తర్వాత వంతారాలోని వన్యప్రాణి పర్యావరణ కేంద్రాన్ని మెస్సీ సందర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా రక్షించబడుతున్న అరుదైన జంతుజాతులు, సింహాలు, పెద్ద పులులు, ఏనుగుల వంటి అనేక రకాల జంతువులను చూశారు. అక్కడే ఏనుగులతో కాసేపు సరదాగా ఫుట్బాల్ ఆడారు. బిగ్ క్యాట్ కేర్ సెంటర్లోకి మెస్సీ అడుగుపెట్టిన వెంటనే సింహాలు, చిరుత పులులు ఆయన వైపు ఆసక్తిగా కదిలొచ్చాయి. అక్కడే జిరాఫీకి ఆహారం పెట్టారు మెస్సీ. అనంత్ అంబానీ, రాధికా అంబానీతో కలిసి కలియ తిరిగారు మెస్సీ.